హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను వీడియోస్ ఎలా ఎడిటింగ్ చేస్తానో చూపిస్తాను. నా వీడియోస్ అన్నీ కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేస్తాను. ఇలా యాప్స్లోకి వెళ్ళి కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోవాలి. బాగానే క్రియేట్ న్యూ అని వస్తుంది ఫోల్డర్. క్రియేట్ న్యూ క్లిక్ చేశాక నెక్స్ట్ యాక్సెప్ట్ రేషియో 16:9 పైన ఆప్షన్ క్లిక్ చేసుకొని క్రియేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. మీడియా అని ఒక ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మన ఏ ఫోల్డర్లో అయితే సేవ్ చేసి పెట్టుకున్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సెలెక్ట్ చేసుకోవాలి. నేను కెమెరాలో సేవ్ చేసుకున్న వీడియోస్ ఇప్పుడు సెలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఏ వీడియో కావాలో అవి సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో బఠానీ ఫ్రై ఎలా చేయాలో అని కొన్ని వీడియోస్ చేసి పెట్టుకున్నాను. అవి సెలెక్ట్ చేసుకుంటున్నాను మీకు జస్ట్ చూపించడం కోసం. ఇలా ఏ ఫోల్డర్ కావాలో అది ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేస్తుంటే ఇలా మనకి యాడ్ అవుతుంటాయి ఒక్కొక్క వీడియోస్. ఫోటో అయినా సెట్ చేసుకోవచ్చు, సెట్ అవుతుంది. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన క్లోజ్ ఆప్షన్లో క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసిన తర్వాత మనకు ఫోల్డర్ ఇలా ఓపెన్ అవుతుంది. మనం సెలెక్ట్ చేసుకున్న వీడియో పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఈ ఆప్షన్లో మనకు ఇమేజ్ ప్యారలల్గా హారిజంటల్గా ఎలా కావాలో సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా సెట్ అవుతుంది. అంటే ఫుల్ స్క్రీన్లో వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. అలా అయితే వీడియో నీట్గా ఉంటుంది. అలా అన్ని వీడియోస్కి సెలెక్ట్ చేసుకుంటూ ఇలానే సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్నాక బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. అది క్లోజ్ చేసుకొని వీడియో ఒకసారి మనం ప్లే చేసుకోవాలి. ఎలా ఉంది, అన్ని వీడియోస్ క్లియర్గా ఉన్నాయా, హారిజంటల్గా ఉందా, వర్టికల్గా ఉందా అని ఒకసారి సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రికార్డింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి స్టార్ట్ బటన్ పైన మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక చూడండి స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది. అప్పుడు మనం ఆ వీడియోకి ఏ వాయిస్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ వాయిస్ ఇచ్చాక మళ్ళీ స్టాప్ బటన్ ప్రెస్ చేయాలి. ఆ విధంగా వీడియో కంప్లీట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. ఇన్ కేస్ మనం వీడియో తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా వాయిస్ రికార్డ్ అయితే రిమూవ్ చేయడానికి స్పీడ్ ఆప్షన్లో మ్యూట్ ఆడియో అని ఒకసారి క్లిక్ చేసుకోండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మొత్తం క్లియర్ అయిపోతుంది వాయిస్. స్పీడ్ ఆప్షన్లోనే మనకి వీడియో అనేది స్పీడ్ అప్ చేసుకోవచ్చు, స్లోగా చేసుకోవచ్చు, అలా సెట్టింగ్ ఉంటుంది, సెట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎన్ని వీడియోస్ పెడుతున్నామో ఒక్కొక్క దానికి చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఒకేసారి అన్నీ అవ్వదండి. వీడియోలో చూడండి ఏబో యారో మార్క్ ఉంది కదా, అది సేవ్ ఆప్షన్. అది పైన క్లిక్ చేస్తే మనకి సేవ్ వీడియో అని వస్తుంది. దానిపైన క్లిక్ చేసినప్పుడు వీడియోస్ అన్నీ సేవ్ అవుతాయి. అలా అయ్యేటప్పుడు ఏ ఫోల్డర్స్ ఓపెన్ చేయొద్దు. అలా అని కైన్ మాస్టర్ కూడా క్లోజ్ చేయొద్దు. అది కంప్లీట్గా సేవ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. చూడండి సేవ్ అవుతుంది వీడియో. ఇలా సేవ్ యాజ్ వీడియో అని కేఎం అని పైన చూపిస్తుంది కదా, సేవ్ అయిపోయింది. అది మనకి గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. మనం ఫోల్డర్ మొత్తం క్లోజ్ చేసుకొని గ్యాలరీకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, మనకు వీడియో సేవ్ అయిపోతుంది. వీడియో సేవ్ అయిన తర్వాత మనం యూట్యూబ్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.